శ్రీకాంత్ సినిమా రిలీజ్. శ్రీకాంత్ సార్ మూవీ ఎప్పుడు సార్ రిలీజ్? మూవీ ఎప్పుడు సార్? మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు సార్? మూవీ రిలీజింగ్ ఎప్పుడు? మూవీ రిలీజ్ ఎప్పుడు సార్? వి ఆర్ వెయిటింగ్ సార్, ప్లీజ్ సార్. మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్? మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్? వి ఆర్ వెయిటింగ్ సార్. బాబు ఆగండ్రా అయ్యా, ఈ సినిమాకి మేజర్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ నేనే. మీకే అంత తొందర ఉంటే నాకెంత తొందర ఉండాలి, కొంచెం ఆగండి అయ్యా. ఎనీవేస్ గైస్, దిస్ ఈస్ శ్రీకాంత్ చల్లా, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ జూనియర్ డిటెక్టివ్స్. చిన్నపిల్లల డిటెక్టివ్ స్టోరీస్ తెలుగులో చాలా రేర్, అసలు ఇండియన్ సినిమాలోనే చాలా రేర్. సో ఒక కొత్త ఐడియాతో వచ్చాం, ప్రీచ్ చేయడం కోసం కాదు, ఎంటర్టైన్ చేయడం కోసం. ఒక ఫ్యామిలీ అంతా హ్యాపీగా పిల్లలతో చూడాలనేది మా టీం కోరిక. ఆనెస్ట్గా చెప్పాలి అంటే ఈ సినిమా కంప్లీట్ అయింది అంటే నాకు చాలా లక్ ఉంది, ఆ దేవుడి దయ చాలా ఉంది. ఏం ప్రాబ్లం వచ్చినా ఏదో ఒక సొల్యూషన్ కనుక్కున్నాం, ముందుకెళ్ళిపోయాం. అందుకే ఈ సినిమా కంప్లీట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, చిన్న సినిమా చేయడం చాలా కష్టమైన పని. అసలు సినిమా చేయడమే బండ పని, పిల్లలతో చేయడం ఇంకా కష్టమైన పని. అసలు ఇలాంటి చిన్న చిన్న సినిమాలకి వెనక జరిగే పని ఒక సినిమాగా చేయొచ్చు. ఒక నోన్ ఫేస్ పిల్లోడికి అడ్వాన్స్ ఇచ్చా, డేట్స్ బుక్ చేసా, రిహార్సల్స్ చేయించా, 25 days కంటిన్యూస్ షూట్ బాబు, నువ్వు ఒక్కరోజు రాకపోయినా కానీ సినిమా అయిపోద్ది అని చెప్పా. తీరా చూస్తే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ వాని మధ్యలో 4-5 రోజులు అడిగేసింది. వాళ్ళ ఫాదర్కి నో చెప్పలేక భయం వేసి నాకు అడ్వాన్స్ తిరిగి ఇచ్చి వెళ్ళిపోయాడు. వాళ్ళకి ఈ సినిమా పరిస్థితి పట్టించుకోలే. సో నాకు ఏం చేయాలో అర్థం కాని టైంలో లక్కీగా విశాల్ లాంటి జమ్ దొరికాడు. సో ఈవెన్ వాళ్ళ ఫాదర్కి కూడాను చాలా కాల్స్ వచ్చినాయి షూట్ టైంలో ఒక ప్రొడక్షన్ హౌస్లో ఉండి. బట్ వాళ్ళ నాన్న గట్టిగా చెప్పాడు, మేము ఇచ్చేస్తున్నాం అనేసి. ఐఎమ్ యాక్చువల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు విశాల్స్ ఫాదర్. ఇంకా చిన్న పిల్లల మూడ్ మేనేజ్ చేయడం అంత తేలిక కాదు. ఒక రేంజ్ కొంచెం సేపు కంటే ఎక్కువ మాట్లాడితే ఇంకా వింత ఎక్స్ప్రెషన్స్ వస్తాయి, మనకు కావాల్సింది రాదు. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అన్ని చాలు అన్నట్టు శ్రవంతి పాపం యూఎస్ నుండి వచ్చింది టీచర్ రోల్ ప్లే చేయడానికి. అండ్ వెన్ షీ గాట్ డౌన్, షీ గాట్ వైరల్ ఫీవర్. సో ఆ డేట్స్ అన్నీ అప్పటికప్పుడు మొత్తం ఇప్పటివరకు వేసిన షెడ్యూల్ అంతా మార్చి అప్పటికప్పుడు కొత్త షెడ్యూల్ ఫౌండ్ చేసి షూట్ చేసాం. సో ఇలా వర్షం పడితే లోపల షూట్ చేసాం, ఇక్కడ కాదు అంటే ఇంకో దగ్గర షూట్ చేసాం. మొత్తానికి 25 daysలో కంప్లీట్ చేసాం. ఇవన్నీ చాలదన్నట్టు షూట్ స్కూల్లో ఒక్కరు సిగరెట్ తాగి మందు తాగేసి గోల్ చేసినా కానీ షూటింగ్ ఆపేస్తారు. చాలా ఎప్పుడు ఏమైద్దా అని అది మటుకు ఎప్పుడు భయం ఉండేది. బట్ మళ్ళీ చెప్తాను, దేవుడి దయ వల్ల కంప్లీట్ చేసాం. సో ఆ తర్వాత 4 months పాటు ఓటీటీ చుట్టూ తిరిగాను. కొంతమంది కంటెంట్ మా దానికి సరిపోలేదన్నారు, కొంతమంది అసలు ఫోన్ ఎత్తుకోలేదు, ఇంకొంతమంది వేరే ఓటీటీకి ట్రై చేయను ఉచిత సలహాలు ఇచ్చారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ బిలీవ్ దిస్ ఈస్ ఎ గుడ్ సినిమా అండ్ చిన్నపిల్లలకి బాగా వర్క్ అవుతుంది. ఈ ఫ్రైడే వరకు చూస్తాం, లేదంటే వీఆర్ రెడీ టు కీప్ ఇట్ ఇన్ యూట్యూబ్ సో దట్ ఎవ్రీ వన్ విల్ ఎంజాయ్ ఇన్ సమ్మర్ హాలిడేస్. సో డబ్బుల కంటే నాకు ఇండియన్స్, తెలుగు పీపులే కాదు, మొత్తం ఇండియన్స్ వాళ్ళ పిల్లలతోటి ఈ దేశంలో బయట దేశంలో అందరూ చూసి ఒక మంచి క్లీన్ సినిమా చూసామని వాళ్ళు సంతోషపడడం కంటే నాకు ఇంకేం అవసరం లేదు. ఓకే, హోప్ యూ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్ and please subscribe this channel to know the release date and also about my future films and also about my crazy travels. I did a lot of stuff. Thank you. And ఈ ట్రైలర్ కానీ మీరు ఇంకా చూసుండకపోతే ప్లీజ్ కంటిన్యూ వాచింగ్ ద వీడియో. ట్రైలర్ చూడండి. థ్యాంక్ యూ. గుడ్ డే. నా డబ్బులు ఎవరు దొంగతనం చేశారు మ్యామ్. 500 rupees గార్డెన్లో ఉండే రాయి కింద పెట్టాలని రాసింది. సునందనే ఏదో చేసింది. ప్రతి విషయాన్ని ప్రశ్నించడం నేర్చుకోండి. అన్ని డబ్బులు అలా ఎలా వదిలేసి వెళ్ళావురా? వీడు నిజం చెప్తున్నాడు అంటావా? నిన్న మీ పేరెంట్స్ అరేంజ్ చేస్తున్నారన్నావు. డామ్ ఇట్. ఏంటి మీ ఇద్దరికి టోపీ పెట్టాడా? మీరు ఈవినింగ్ లోపల ఆ దొంగను ఎలాగైనా పట్టుకోవాలి. ఐడియా వచ్చింది నా వల్లే కదా, అదేంటో చెప్పు. ఆ దొంగ అసలు క్లాస్ రూమ్కే రాలేదు. డౌట్ ఉన్న 10 మందికి చెక్ చేసాం, ఎవరికి ఆ టాటూ లేదు. అసలు ఎందుకు చేస్తున్నావు ఇదంతా? I believe education should also teach the students to serve the society.
ఆల్ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఒక డిటెక్టివ్ కంపెనీ స్టార్ట్ చేద్దామా మన స్కూల్లో? ఏమైనా ఇంట్రెస్టింగ్ కేసెస్ ఉంటే చెప్పండి. మన జిల్లా గవర్నమెంట్ ఆర్ఫనేజ్ కోసం కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కేసు కోసమే ఎన్ని రోజులు చూస్తున్నా. ఇంక దేనికి? డబ్బుల కోసమే. ఏం అమ్మాయిలు దొంగతనం చేరా? రాఘవ్, వీడసలు ఫ్రెండ్ ఎలా అయ్యాడు నీకు? అది దయ్యం అయితే నేను కొరి దయ్యాన్ని. ఈసారి రియల్ లైఫ్లో టైం బాండ్ గేమ్ ఎలా ఆడతారో చూద్దాం. బాబోయ్, ఎవర్రా వీడు మన పైన ఇంత కసి పెంచుకున్నాడు? ఎండ్ గోల్ ఏంటో ఎప్పుడు చాలా క్లియర్గా ఉండాలి. పొటాషియం పర్మాంగనేట్ కి గ్లిజరిన్ యాడ్ చేస్తే ఏమవుతుంది? అసలు నేను ఏ ట్రిక్ అయినా సెకండ్ టైం వాడను. మీ ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పావు కదా, దానికి కూడా కారణం మిస్టర్ జీని. నువ్వు గెలవాలి. గెలవు. యూ గైస్ ఆర్ నాట్ బ్యాడ్. ఇప్పుడు నిన్ను కూడా పట్టుకుంటాం. మీరు ముగ్గురు నన్ను పట్టుకోవడమా? దట్స్ ఇంపాసిబుల్.